గుట్టూరు దగ్గర ఎట్లా వస్తుందంటే మామూలుగా రావట్లేదు. ఇది గుట్టు 3 years బ్యాక్ కొట్టు కదా, ఎలకలు కూడా కొన్ని అట్లా తెచ్చుకునేది. మొత్తం ఎలకలమయం. కిటికీ పొక్కల్లోంచి చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి మొత్తం వచ్చేస్తున్నాయి అన్నమాట. చిన్న మనం రూములు కడుక్కినప్పుడు నీళ్లు బయటకు పోతాకి హోల్ పెడతాం కదా, చిన్న హోలు. ఆ హోల్లోంచి ఒకటి వచ్చిన 10 పిల్లలు పెట్టేస్తాయి అన్నమాట, పెద్దగా కొద్ది. అది కాకుండా మనం ఎప్పుడన్నా ఒక గంట డోర్ తీసి వేయకుండా మర్చినామంటే ఒకటి వచ్చిందంటే లోపలికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనకి ఎలకలు ఇవన్నీ సంచులు తీసేసి మొత్తం ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇట్లా నా పని. ఎలకలు చచ్చిపోయి ఏం చేస్తే లోపల ఉంది, నీళ్ళు ఏమీ లేక సంచులు బొక్కలు పెట్టేసి ఏం లేక చచ్చిపోయినాయి అనమాట. అడ్డమైన వాసన చట్నీ ఇవన్నీ తుడిచి కొంచెం ఉంటాయి కదా కోళ్ళు ఉన్నాయి మనకి జ్వరాన్ని, కోళ్ళకి వేద్దాము. కానీ ఇవన్నీ కొంచెం ఖరాబ్ అయినాయి. ఇంకా బాగానే ఉన్నాయి కానీ ఎలకలు అయితే వచ్చినాయి, వాసన వచ్చింది. మేడం మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ అయితే ఇంటికన్నీ తీసి ఒక సంచిలో వస్తుంది అనమాట. తీసి సంచిలో వస్తున్నా. ఉందో చూడు, ఇక్కడ చిన్న పొక్క ఉన్నదా, ఆ పొక్క నుంచి రావడం, కిటికీల నుంచి. ఇక్కడ డోర్ చూసారా ఎట్లా ఉందో, ఇనప రేకులతోటి కొట్టిన, అంతకుముందు పొక్కలు పెట్టేసింది. ఎట్లా ఉన్నది. నా వీడియో నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. మాధవరావు దుగ్గిరాల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.